ప్రతి ఇంటికి వెళుతున్నప్పుడు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని మళ్లీ వైసీపీకే ఓటు వేస్తామని అంటున్నారని బాలినేని శ్రీకావ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 15వ డివిజన్ రామ్నగర్, అన్నవరపాడు తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అందించామని, వైసీపీకి ఓట్లు వేయాలని శ్రీకావ్య ప్రజలను కోరారు. ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు. ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అడుగుతుంటే ప్రజల నుంచి ఒక్కటే మాట వినిపిస్తుందని, మళ్లీ వైసీపీకే ఓట్లు వేస్తామంటున్నారని అన్నారు. వాలంటీర్లను పింఛను పంపిణీ చేయకుండా అడ్డుకోవడం, ఈరోజు పింఛన్ల కోసం సచివాలయాల దగ్గరికి వెళ్లి నిలబడుతుంటే బాధ కలిగిందని అన్నారు. మళ్లీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు నేరుగా ఇళ్ల వద్దకే వచ్చి అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ చింతపల్లి గోపి, డివిజన్ అధ్యక్షుడు ఆనం శ్రీనివాసరెడ్డి, నాయకులు చైతన్య, ఆత్మకూరి శేషమ్మ, గార్లకుంట రమ, ముత్యాల నాగలక్ష్మి, ఓరుపల్లి మహాలక్ష్మి, వేణుగోపాల్ రెడ్డి, భగవాన్ రెడ్డి, గుడే పద్మశ్రీ, ఎల్లకూరి నాగరాజు, ఇస్మాయిల్, తోటకూర కృష్ణ, ఎంపీపీ సావిత్రి, రమ్య కార్యకర్తలు పాల్గొన్నారు. सब लोग खान पीने సమస్య ఏదైనా సాధించే పాస్ట్ 4 days నుంచి తిరుగుతున్నాను ఇక్కడ డివిజన్ 15లో. ఇక్కడంతా ప్రజలు కానీ రామ్నగర్లో అందరూ బాగున్నారు. ఇక్కడ స్పందన బాగుంది, ప్రతి ఒక్కరు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. కానీ ఈ పాస్ట్ 2 days నుంచి ఎక్కువగా వింటున్న కంప్లైంట్స్ ఏంటంటే పెన్షన్లు రావట్లేదు. ప్రతి నెల 1వ తారీఖు వాలంటీర్స్ వచ్చి పెన్షన్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు పెన్షన్ కోసం మేము వెళ్ళి లైన్లో నిల్చోవాల్సి వస్తుంది. బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏదేమైనా కానీ పెన్షన్ల వరకు ఇచ్చుంటే బాగుండేది. దాన్ని ఆపకుండా పాపం ముసలోళ్ళు కానీ ఎవరైనా వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. అది జరగకుండా చేసుంటే బాగుండేదని